హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా బాబు 1 year 3 months అంటే బర్త్డే అయిన 3 monthsకి నన్ను బెడ్రూమ్లో లాక్ చేసేసాడు అనమాట. సో ఇంట్లో ఎవ్వరూ లేరు, వాడు నేను తప్ప. ఆ రోజు శ్రీరామనవమి ఉండే, బాగా గుర్తు, నిజంగా బాగా ఏడ్చేసాను అనమాట. ఏంటి వనవాసం నన్ను ఇలా లాక్ చేసేసాడు అని. సో లక్కీగా కొన్ని విషయాలు నాకు నా ఫేవర్లో ఉండే ఆ రోజు. ఫస్ట్ థింగ్, నేను ఈ డోర్కి ఏదైతే గ్రిల్ ఉంది మాకు దానికి లాక్ వేయలేదు, అది నాకు మెయిన్. ఇంకోటి, నేను స్నానంకి వెళ్ళినా కదా, యూజువల్లీ మొబైల్ తీసుకెళ్తా, వాడు లాక్ చేసేస్తాడేమో, లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కదా, సో లాక్ అయిపోయి డేటా ఫార్మాట్ అయిపోతే అలాంటివి చేస్తారేమో అని చెప్పేసి ఎప్పుడు మొబైల్ క్యారీ చేస్తాను అనమాట. సో ఆ రోజు కూడా డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టేశాను బెడ్రూమ్లో. సో వాడైతే నన్ను లాక్ చేసేసిండు. ఒక సైడ్ ఏడుస్తుండు, ఒక సైడ్ నేను ఏడుస్తున్నా. ఇంకా ఆ రోజు మా తమ్ముడు ఇంట్లోనే ఉండే, సో వాడికి కాల్ చేసి రమ్మన్నా. సో అలా జరిగిందనమాట. సో అలా ఉన్నప్పుడు నేను ఏం చేశాను, దాని నెక్స్ట్ డే నేను ఏం జాగ్రత్తలు తీసుకున్నాను అదైతే ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇదే విధంగా ఆ 1.3 years ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు ఆల్మోస్ట్ వాడికి ఇలా ఎక్కడం వచ్చిందనమాట. అంటే నేనే అడిగేదాన్ని ఎక్కి చూపిమని సేఫ్టీ కోసం. లక్కీగా అదే నాకు పనికొచ్చింది. సో వాడు ఇదే విధంగా డోర్ ఓపెన్ చేశాడు. సో వాడికి అప్పుడు ఈ డోర్ ఓపెన్ చేయడానికి రాదనమాట. సో ఇది లూజే, చాలా అంటే చాలా లూజ్గా ఉంది కదా అని చెప్పేసి మా తమ్ముడికి నూకురా గట్టిగా అని చెప్పేసా, నూకేసిండు. సో ఆ రోజు గ్రిల్కి నేను రెగ్యులర్గా అయితే తాళం వేస్తాను, బట్ ఆ రోజు వేయలేదన్నమాట. మా వారు లేరు, తాళం చేయలేదు, బట్ మా కొడుకు ఇది తీసిండు. ఇఫ్ ఇన్ కేస్ దీనికి తాళం ఉంటే మా తమ్ముడికి ప్రాబ్లం అయ్యేది, అంటే నాకు వచ్చి రెస్క్యూ చేయడం చాలా ఇబ్బంది అయ్యేది. సో వీడు ఈ డోర్ ఓపెన్ చేయడం వల్ల మా తమ్ముడు నూకేసి ఆ డోర్ ఓపెన్ చేసి వచ్చేసాడు. లాకేనా అప్పుడు ఏం చేసిందంటే వచ్చిన తర్వాత, సో ఇదే మా బెడ్రూమ్, ఈ వాడైతే నన్ను ఇక్కడ లాక్ చేశాడు. సో ఇలా ఉన్నప్పుడైతే మీరు డెఫినెట్గా ఇలా మనం లోపట ఏదైనా మనం ఒక క్లాత్ తీసుకొని ఇలా లోపట హుక్ చేసేసేయాలి. సో ఇలా మొత్తం కుచ్చేస్తే ఏంటంటే వాడు అంటే ఎవరైనా సరే గొండ్లెం వేయలేకపోతారు. ఇలా అయితే మనం బట్ట గుచ్చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ మీకు అనిపిస్తుందో వాళ్ళు ఇలా తెలివితేటలు చూపిస్తారు అని, ఆ సిచ్యువేషన్ అప్పుడైతే ఇలా మనం చేసుకోవడంలో బెస్ట్. తర్వాత ఏడవడం కన్నా ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో కొంచెం పెద్దగా అయ్యే వరకు, ఇప్పుడు వాడు 2.5 years ఉన్నాడు, 2 years అనేలోపు వాడు మొత్తం నేర్చేసుకున్నాడు ఇంకా. సో అందుకని చెప్తున్నాను. చూసారు కదా ఎంత బాధపడ్డానో, వాడు నన్ను ఎలా లాక్ చేశాడో. ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా రావద్దని చెప్పేసి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.